అయితే మన పృథ్వీ కూడా ఎలిమినేట్ అయ్యాడు యాక్చువల్గా. మీరు పృథ్వీ ఎలిమినేట్ అవుతాడని అనుకున్నారా? తర్వాత ఇంకోటి ఏంటంటే బయట కొంత నడుస్తుందంటే కొంతమంది అన్ఫేర్ ఎలిమినేషన్ అని ట్యాక్స్ పెడుతున్నారు. ఫెయిర్ ఎలిమినేషన్, అన్ఫేర్ ఎలిమినేషన్ మీ దృష్టిలో? ఏమంటే ఏదైనా ఓట్ బ్యాంక్ ద్వారానే ఉంటది అనేది నా యొక్క నమ్మకం. బిగ్ బాస్ నేను చూసుకున్న దాని ప్రకారం కూడా ఓపెన్లీ వీఆర్ టెల్లింగ్, నేను గౌతమ్ ముందు రోజు మాటల్లో అవినాష్ అన్న కూడా ఉన్నాడు. క్యాజువల్ మాటల్లో అన్న ఈ వీక్ డబల్ ఎలిమినేషన్ ఉంటుందని నాకు అనిపిస్తుంది, ఓపెన్గా చెప్తున్నా. నువ్వు టికెట్ ఫినాలే వచ్చింది కాబట్టి నువ్వు బ్రతికిపోయావు. ఈ మాట కూడా చెప్పే అవినాష్ అన్నకి. ఎందుకు అంటే ఓటింగ్లో లేడు అవినాష్ అన్న. ఆట ఎంత బాగా ఆడుతున్నా. ఓట్ బ్యాంక్ ఈజ్ మెయిన్ ఇంపార్టెంట్. ఉంటే నవ్వుకుంటావురా అని అనుకుంటారు కానీ అరే వీడు ఉండాల్సిందేరా అని అనుకోవాలి. అక్కడ దాకా రావాలి, రాలేము. మనందరిది ఒక సెట్ ఆఫ్ ఆడియన్స్ అలాగే ఆలోచిస్తాం. నేను కూడా అందులో ఒకడిని, ఎవరిని తప్పు పడతలే. ఇక్కడ మనకు అది అలవాటు అయిపోయింది. టికెట్ ఫినాలే వచ్చి నువ్వు బతికిపోయావన్నా నెక్స్ట్ నేను పృథ్వీ అంటే నువ్వు బావురా అని నాకు 2 days నుండి నేను వెళ్ళిపోతాను ఫిక్స్ అయిపోయా ఆయనకి. ఎందుకంటే నా ఆట తగ్గిపోయింది, నాకు తెలిసిపోయింది. ఒకడు ఆడ సరిగ్గా ఆడతలేదని నాకే తెలిసినప్పుడు జనాలకి ఎందుకు అర్థం కాదు, అది అర్థమైపోద్ది ఆటోమేటిక్గా. ఫిక్స్ ఆ సెన్స్ తో ఇక మన నా సెన్స్ ని క్రియేట్ చేసుకొని నేనే చెప్పాను వాళ్ళతో. పృథ్వీ ఎందుకు అనుకున్నారు? పృథ్వీ ఓట్ బ్యాంక్ ఉండదని నాకు అర్థమైపోయింది. ఈ వీక్ ఎలిమినేట్ అవ్వడానికి ఎలా? అదే అన్న, ఉన్న వాళ్ళలో కంపేర్ చేసుకున్నా, ఆట పరంగా కాదు. ఇంకా ఆట తీసేయండి. ఉన్న వాళ్ళలో టాప్ 6 స్థానాల్లో నాకు పృథ్వీ లేడు మైండ్ లో. ఇంకోటి క్లియర్ గా ఆలోచిస్తే ఫ్యామిలీ వీక్ వచ్చినప్పుడు ఒక్కళ్ళు కూడా పృథ్వీని పెట్టలే టాప్ 5. ఇట్స్ క్లియర్ కట్. ఇంకా నన్నైనా 4 పెట్టారు, మనవాడిని ఒక్కడూ పెట్టలా. అప్పుడే వచ్చేసింది ఓకే ఉన్నాడు ఇంటికి వస్తున్నాడు అని చెప్పి నాకు అప్పుడే సెన్స్ అర్థమైంది. దానివల్ల నేను గెస్ చేశాను.